సోషల్ మీడియాలో మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఏపీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ కాంట్రవర్సీ ఎంతకీ తెగడం లేదు. అయితే రీసెంట్గా కర్ణాటకలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకప్పుడు హీరోలు అడవుల్ని కాపాడే పాత్రలు చేసేవారని, ఇప్పుడు మాత్రం అడవులను విధ్వంసం చేసే పాత్రల్లో నటిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. పవన్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ పుష్ప సినిమాని ఉద్దేశించి చేశారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఓ సినిమా ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితేనే చేస్తా అంటూ కామెంట్స్ చేశారు. పవన్కు కౌంటర్గా అల్లు అర్జున్ మాట్లాడారంటూ మళ్ళీ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. దీంతో ఇద్దరు ఫ్యాన్స్ మధ్య చర్చ నడుస్తూనే ఉంది. ఇదే ఇష్యూపై ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత రియాక్ట్ అయ్యారు. చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి పవన్ చేసిన కామెంట్స్ పుష్ప 2ను ఉద్దేశించినవి కాదని క్లారిటీ ఇచ్చారు. పవన్ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడరని, మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని తెలిపారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న ఖచ్చితంగా విడుదల అవుతుందని తెలిపారు. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్కి బ్రేక్ రావడంతో అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దానిపై కూడా రవిశంకర్ కామెంట్ చేశారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కలిశానని, త్వరలోనే ఉస్తాద్ షూటింగ్ను ప్రారంభించనున్నామని, డిసెంబర్ జనవరి కల్లా షూట్ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు సందర్భంగా టీం నుంచి ఓ సర్ప్రైజ్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన చెప్పారు. గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో రానున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.